ఇది రాజకీయ పక్షం కాదు, ఏమీ కాదు. మళ్ళీ ఇది ఒకటంటే పత్తి ఆరబెట్టడం అనేది ఇళ్ళల్లో జరగని పని. ఒక్కొక్కళ్ళ ఇళ్ళు ఏమో చిన్నగా ఉంటాయి. బయట ఆరబెడదామంటే అగ్ని ప్రమాదం. అందుకని ఈ మైచల్ లేకుండా గవర్నమెంట్ మన పత్తిని కానీ సోయాబీన్లను కానీ కొనాలని. మరి ఇంకొకటి తంబు ఏజ్ అయిపోయిన వాళ్ళు ఉంటారు, జ్వరం వచ్చిన వాళ్ళు ఉంటారు, ఇంటికాడ ఏదో బీమార్లో వాళ్ళు ఉంటారు. అలా వచ్చి తంబు పెట్టాలంటే సాధ్యం కాని పని. ఆ సాధ్యం కాని కానీ ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేసింది, తంబు అనేది తీసింది. అది తంబు ఎక్కడి నుంచి ఎక్కడ వస్తాడు, ఏదో ఒక హాస్పిటల్లో ఉంటుంది, హాస్పిటల్ నుంచి కూడా తీసుకొని రాబడుతున్నది. ఘోరంగా అవుతున్నది. ఒక్కొక్కసారి గ్లూకోజులు కూడా చేతికి పెట్టుకొని ఆ తంబు పెట్ట రాబడుతున్నది. అది లేకుండా ఏ విషయం కాకుండా కండిషన్ లేకుండా మా పత్తిని కొనుగోలు చేయాలని మేము బోరత్ దగ్గర 21 తారీఖు నాడు రైతు ఉద్యమం జరిపిస్తున్నాం. ప్రతి లక్షలాది మంది రైతులు వచ్చి రైతు ఉద్యమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాం. జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్, జై జవాన్ జై కిసాన్. రైతుల ఐక్యత, రైతుల ఐక్యత. జై జవాన్ జై కిసాన్. నా పేరు వైద్య బాలాజీ. నేను కమటా యువ రైతుని. అదేవిధంగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టినటువంటి కొత్తగా మన శ్రీశైల వారు 12 కుంటలు ఉన్న పత్తిని 7 కుంటలకి తెచ్చిండ్రు. మరియు అదేవిధంగా మైచర్ని కూడా బాగా, అంటే మైచర్ ఉంటే పత్తి కొనడమే లేదు అసలుకి. రైతుకు బాగా ప్రాబ్లం అవుతున్నది. రైతు అనేవాడు ఇక్కడికి వెళ్ళి పత్తి తీసుకుపోయి అక్కడ మైచర్ వస్తే 7 రోజులు 8 రోజులు మార్కెట్లో ఎండబెట్టి మరి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. రైతు ఇక్కడ చెన్నైలో చేస్తారా లేకుంటే అక్కడ మార్కెట్లో పంటారా అనేది బాగా ధీమాగా ఉంది. అదేవిధంగా ఈ 7 ఎకరానికి 7 కుంటలు కొంటున్న పత్తిని 12 కుంటలు కొనాలని, అదేవిధంగా తేమ శాతం సడలింపు, ఎటువంటి తేమ శాతం లేకుండా పత్తిని కొనుగోలు చేయాలని మా రైతుల తరఫున డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా సోయా కొనుగోలు కూడా తంబు అడుగుతున్నారు. క్యాండిడేట్ అంటే క్యాండిడేట్ కావాలంటే ఇప్పుడు కౌలుకు పడతాం మనం. కౌలుకు పట్టిన అతను ఎక్కడో హైదరాబాద్లో ఉంటారు, అమెరికాలో ఉంటారు. వాళ్ళు వచ్చి ఇక్కడ తంబు పెట్టడం సాధ్యం కాదు. అంటే ఎందరో దేశాన్ని ఇచ్చేస్తున్నారు కానీ ఆఖరికి రైతుకు వచ్చేసరికే ఇవి అన్ని పాలసీల. అదేవిధంగా ఎటువంటి ఇది లేకుండా రైతులకు మేలు చేయాలని కోరుతున్నాము. జై జవాన్ జై కిసాన్. దీపావళి వరకు పడడం వలన తేమ శాతం అనేది పత్తికి ఎన్ని రోజులైనా చూపెడుతుంది. అందువలన ఎటువంటి తేమ శాతం లేకుండా పత్తి కొనుగోలు చేయాలని రైతుల సంఘాన మేము కోరుతున్నాము. జై జవాన్ జై కిసాన్. ఉద్దేశం ఏమిటంటే 21 తారీఖున మోరల్లో హైవే దిగ్బంధం చేయడం జరుగుతుంది. దీనికైనా ప్రభుత్వం కదిలి వచ్చి రైతులకు న్యాయం చేయడం జరుగుతుందేమో అన్న ఆశ ఉన్నది. అదేవిధంగా అందరూ రైతులు కలిసి రావాలని కోరుతున్నాను. ఈరోజు అఖిలపక్షం తరఫున మేము కమటం గ్రామం రావడం జరిగింది. ఏ ఊళ్ళకి వెళ్ళినా కానీ పాప రైతులు అమ్ముకోలేక పత్తి నిల్వ ఉంచుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఇది రాజకీయం కాదు, రైతుల పక్షాన మరి చెలో రైతన్న బోరజు, హలో రైతన్న చెలో బోరజ్ అనే ప్రోగ్రాం అఖిలపక్షం తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏ రైతుకి వెళ్ళినా ఏ ఊళ్ళకి వెళ్ళినా కానీ రైతులు పాపం కిసాన్ యాప్ చేసుకోలేక స్మార్ట్ ఫోన్ లేక గంజలు పెట్టుకొని ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రత్యక్ష సాక్ష్యం. దీంట్లో గంజలు పెడితే లక్ష్మీపురంలోనే అగ్గి ఉడవడం జరిగింది. ఉచ్చర్లో కూడా ఒక రైతు రోడ్డు మీద ఆరబెడితే అక్కడ అగ్గి జరిగి నష్టపోవడం జరిగింది. కాబట్టి ఇది రాజకీయం కాకుండా రైతుల పక్షాన ధర్నా 21 తారీఖు నాడు బోరస్ దగ్గర రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గర పెద్ద ఎత్తున జాతీయ రహదారి దిగ్బంధం చేయడం జరుగుతుంది. కాబట్టి రైతులారా ఏకంగా రైతుల పక్షాన మరి వితౌట్ మాయిశ్చర్ లేకుండా ఎటువంటి తేమ కండిషన్ లేకుండా సోయాబీన్ కొనుగోలు చేయాలా, పత్తి కొనుగోలు చేయాలని మరి డిమాండ్తోని, అదేవిధంగా తమ్ అంటున్నారు, కిసాన్ యాప్ అంటున్నారు, అవన్నీ రద్దు చేయాలని రైతులని ఏ విధంగా ఇంతకుముందు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏ విధంగా అయితే కొనుగోలు చేసిందో పాత పద్ధతినే కొనుగోలు చేయాలని, ఎటువంటి తేమ నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని అఖిలపక్షం రైతుల పక్షాన మరి కమటా నాడు జరిగింది. రైతులారా ఇది రాజకీయ మీటింగ్ కాదు, మరోసారి చెప్తున్నాం, రైతుల మీటింగ్ కాబట్టి పెద్ద ఎత్తున బోరస్ దగ్గర 21 తారీఖు నాడు రిలయన్స్ పెట్రోల్ పంప్ దగ్గరికి వచ్చి ఈ ధర్నా విజయవంతం చేస్తేనే మరి స్థానిక గవర్నమెంట్ కాంగ్రెస్ కానీ సెంట్రల్లో మోడీ కానీ మెసేజ్ పాస్ అయితే మన బతుకులు బాగుపడతాయని తెలియజేస్తున్నాం. జై జవాన్ జై కిసాన్.